వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ లో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు భారత్ శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ కు సిద్ధమైంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో వార్మా మ్యాచ్ గెలిచి జోరు మీదున్న టీమిండియా 15వ తేదీ నుంచి గాలే వేదికగా తొలి టెస్టు, అలాగే 23వ తేదీ నుంచి రెండో టెస్టు కొలంబోలో ఆడనుంది. అయితే ఈ తొలి టెస్టుకు ముందు శ్రీలంకకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కుశాల్ మెండిస్ టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. ఇక లేటెస్ట్ గా పాతం నిశంక కూడా దూరమైనట్లు తెలుస్తుంది. అతడికి కూడా గాయమైందట. అయితే కుశాల్ మెండిస్ స్థానంలో నిరోషన్ డిక్వెల్లా జట్టులోకి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అటు పాతం నిశంక బదులు నిషాన్ మధుష్క బరిలో ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మధుష్క 2 అర్ధ సెంచరీలను నమోదు చేశాడు. అందుకే అతన్ని జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా శ్రీలంకకు 2 కీలక ప్లేయర్లు గాయాల కారణంగా దూరం అవడం ఆ జట్టుకు తీరని లోటనే చెప్పాలి. ఇకపోతే టీమిండియా శ్రీలంకలో భారత టెస్టు రికార్డును పరిశీలిస్తే శ్రీలంక జట్టుపై ఇప్పటి వరకు ఇండియానే ఆధిక్యాన్ని కనబర్చింది. 1985 నుంచి 2017 మధ్య శ్రీలంక గడ్డపై మొత్తం 24 టెస్టులు ఆడగా అందులో 9 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది. మరో 7 మ్యాచ్ల్లో ఓడిపోగా 8 మ్యాచ్లు డ్రాగా ముగించాయి. దీంతో శ్రీలంకలో టీమిండియాదే పై చేయి అనే చెప్పాలి. అంతేకాదు ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్న దేవదత్ పడికల్ ప్లేయింగ్ 11 లో ఉండడం కన్ఫర్మ్. దీంతో అటు కెప్టెన్ శుభమన్ గిల్ కూడా ఫామ్ లో ఉండడం టాప్ ఆర్డర్ లో టీమిండియాకు కలిసి వచ్చే అంశం. మొత్తంగా తొలి టెస్టులో టాప్ ఆర్డర్ తగులుకుంటే మాత్రం టీమిండియాకు తిరుగులేని విజయం ఖాయం.